హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. అందరికీ ముందుగా శ్రీ విశ్వవాస్తునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు పంచాంగం ప్రకారం ఈ రోజు నుంచే కదా నూతన సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి మీరు అనుకున్న కోరికలు అలాగే మీ డ్రీమ్స్ త్వరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ సుఖ సంతోషాలతోని అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఉగాది రోజు నా వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో 2 వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ రోజు ఉగాది రోజు అయితే ఎర్లీ మార్నింగ్ 4:30కి అట్లా లేచిన. ఈ ముగ్గు గురించి 4:30కి అయితే లేచిన అనమాట. చాలా కష్టపడి ముగ్గేసిన. ఎట్లుందో మీరు ఖచ్చితంగా కామెంట్లో షేర్ చేయండి. నేను యాక్చువల్గా మార్నింగ్ షూట్ చేసిన అనమాట. బయట క్లీనింగ్ వీడియో కానీ ఇంకా బయట ముగ్గు పెట్టే వీడియో కానీ అవన్నీ షూట్ చేసిన. బట్ నేను ఎర్లీ మార్నింగే లేచిన కదా, చాలా మబ్బుగా చీకటిగా ఉండడం వల్ల వీడియో అయితే అంత క్లారిటీగా లేదనమాట. ఎందుకు క్లారిటీగా లేదుగా అని చెప్పేసి అదైతే స్కిప్ చేసి మళ్ళీ తెల్లవారిన తర్వాత వీడియో షూట్ చేసి ఇదే అయితే అప్లోడ్ చేయాలనిపించింది. చాలా బాగా వచ్చింది తెల్లవారిన తర్వాత ముగ్గు చూడడానికి. నేనైతే అంత ఎర్లీగా లేసిన కాబట్టి నా పనులు అయితే అన్ని తొందరగా అయినాయి అని చెప్పేసి నేనైతే అనుకున్నా. ఎందుకంటే బయట క్లీనింగ్కి నాకైతే 1 to 1.5 hours బాగా పడుతుంది. ఇంకా బయట క్లీనింగ్, ఇంకా తులసమ్మ వారి దగ్గర, ఇంకా ఈరోజు ఫెస్టివల్ కాబట్టి గడపలు పూజించడము, ఇంకా మామిడాకులు పెట్టుకోవడం, తోరణాలు కట్టడం, ఇంకా పూజ, ఈ పనులన్నీ చాలానే ఉంటాయి కదా అని చెప్పేసి ఎర్లీగానే లేచిన. అలా లేవడమే నాకైతే ప్లస్ పాయింట్ అయింది అనమాట. అట్లా కాదని కొంచెం లేట్గా లేచినాం అనుకోండి, పిల్లలతోనైతే అస్సలు పని కాదనమాట. ఖచ్చితంగా ఫెస్టివల్స్ అప్పుడు ఇంట్లో పని రెగ్యులర్గా కంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కానీ ఇంట్లో వాళ్ళందరం కలిసి పనిని అయితే షేర్ చేసుకున్నాం అనుకో, పెద్దగా పని అయితే అనిపించదు. ఈ రోజు కూడా అంతే అనమాట. పిల్లల్ని చూసుకుంటూ బయట పని, అలాగే దేవుని రూమ్ లో కూడా అంతా నేను చేసుకుంటూ ఉంటే మా అత్తమ్మ అయితే కిచెన్ లో సంబంధించిన వర్క్ అయితే మొత్తం మా అత్తమ్మ చూసుకున్నది. రెగ్యులర్ గా అయితే నేనే చేస్తా వంట. ఎప్పుడైనా స్పెషల్ డేస్ అప్పుడు, ఇట్లాంటి పండుగలప్పుడు అయితే మా అత్తమ్మ అయితే వంట చేస్తుంది. ఇంకా బయట పనులు, పూజకు సంబంధించిన పనులన్నీ నేను చూసుకుంటా. పిల్లలు మామూలు రోజులలోనే బాగా అల్లరి ఇంకా కోతి పనులు చేస్తారు. ఇంకా ఇట్లాంటి ఫెస్టివల్ టైం అప్పుడైతే ఇంకా డబల్ చేస్తారనమాట. దానికి తోడు ఇంకా మా అక్క పిల్లలు, మా ఆడపడుచు పిల్లలు కూడా వచ్చిరనమాట. దగ్గరే కాబట్టి వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు. ఇక నేనైతే మా పిల్లలందరినీ అక్కడ చుట్టూ కూర్చోబెట్టుకొని అసలు ఉగాది అంటే ఏంది, ఉగాది ఫెస్టివల్ అంటే ఏంది, దాని గురించి అయితే స్టోరీ అయితే మా పిల్లలందరికీ చెప్పిన. ఇంకా ఆ స్టోరీ మీకు చెప్పింది అనుకో, మీకు అస్సలు నచ్చదు, బోరు కొడుతుంది కదా. అందుకే నేనైతే ఆ స్టోరీ ఏం చెప్పట్లేను. కానీ మా అత్తమ్మ స్టైల్లో ఉగాది పచ్చడి ఎట్లా చేస్తుందో నేనైతే చెప్తా. మా అత్తమ్మ ఉగాది పచ్చడి చాలా అంటే చాలా బాగా చేస్తుంది. ఉగాది రోజు అన్ని పనులు నేను చేసినా పర్లేదు, కానీ ఉగాది పచ్చడి మాత్రం మా అత్తమ్మతోనే చేయించుకొని మరి తాగుతాం అనమాట. అంత బాగుంటుంది ఉగాది పచ్చడి. మేమైతే ఎవ్రీ ఇయర్ కుండలోనే చేసుకుంటాం అనమాట. చాలామంది కొత్త గిన్నెల్లో అట్లా చేసుకుంటారు కదా, మేము అట్లా కాదు. ఉగాది పచ్చడిని కుండలోనే, కొత్త కుండలో చేసుకుంటాము. ఒక సైడ్ అయితే మా అత్తమ్మ ఉగాది పచ్చడి చేస్తుంటే నేనైతే భక్షాలు చేస్తుంది అనమాట. మా బాపమ్మ చేసి ఇస్తుంటే భక్షాలు ప్రెస్ చేసి, ఒక సైడ్ నేను, ఒక సైడ్ మా బాపమ్మ ఇద్దరం కలిసి ఒక భక్షాలు అయితే చేస్తున్నాము. మేమైతే భక్షాలే అని అంటాము. మరి మీరేమంటారో ఇంకా మీరే చెప్పాలి. భక్షాలు అయితే చాలా రకాలుగా చేసుకుంటారు. మేమైతే పప్పు ఇంకా బెల్లంతో కలిపి భక్షాలు అయితే చేసుకుంటాము. మా బాపమ్మ అయితే బెల్లం భక్షాలు తినదు. మా బాపమ్మ గురించి కూడా సపరేట్గా ఇంకా రవ్వ భక్షాలు అయితే చేసి, మేము చేసుకున్న దాంట్లో నుంచే కొంచెం పప్పు తీసి అందులో షుగర్ కలిపి మా బాపమ్మకి చేద్దాం అనుకున్నా, బట్ మర్చిపోయినబ్బా. ఈ ఉగాది రోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో చెప్తా వినేయండి. వేడి వేడి అన్నం, ఇంకా కట్టుచారు, పప్పు ఉడకబెడతారు కదా, దాని నుంచి వచ్చిన రసంతోనైతే కట్టుచారు పెడతారు. మునక్కాడ వేసి పప్పుచారు పెట్టినాం. ఇంకా చిక్కుడుగా, ఆలుగడ్డ, టమాటా కర్రీ, ఇంకా భక్షాలలో 2 types చేసుకున్నాం అనమాట. నేను చెప్పినా కదా, పప్పు బెల్లం భక్షాలు ఇంకా రవ్వ భక్షాలు, ఇలా 2 types అయితే చేసినాం. నేను పూర్ణం బూరలు కూడా చేద్దాం అనుకున్నా. పిండి కూడా తడిపి పెట్టుకున్నా. దోశ పిండి బ్యాటర్ ఎట్లుంటుందో అట్లా తలిపి పెట్టుకోవాలి. ఇంకా పిల్లలు బాగా అల్లరి చేసారు. అవి చేసుకొని తిని ఉండేసరికి నాకైతే టైం చాలా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ కూడా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికాడ బోనాలు అనేసరికి ఇంకా టైం అయితే అస్సలు సరిపోలేదు నాకు. ఇంకా నెక్స్ట్ డే చూసుకుందామని చెప్పేసి పూర్ణం బూరలు అయితే వద్దులే, నెక్స్ట్ చేసుకుందామని చెప్పేసి స్టాప్ అయిపోయినా. అత్తమ్మ అయితే ఉగాది పచ్చడి చేసింది. ఇంకా మేమైతే భక్షాలు చేసినాం. మా అత్తమ్మ షడ్రుచులతో కలిపిన ఉగాది పచ్చడినే చేస్తుంది. ఇప్పుడైతే చాలా వరకు అయితే డ్రై ఫ్రూట్స్ ఇంకా అవన్నీ యాడ్ చేసుకుంటున్నారు కదా, అట్లా కాకుండా మా అత్తమ్మ అయితే షడ్రుచులతో కలిపిన ఉగాది పచ్చడినే చేసింది. ఇక చేసిన తర్వాత దేవుని దగ్గర పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత అందరం కూర్చొని తిన్నాము. ఇక పండుగ రోజు కాబట్టి అందరం కలిసే తిన్నాము. అందరం కూర్చొని తిని తర్వాత పిల్లలకు కూడా తినిపించేసరికి 12:30, 1 అయింది అనుకుంటా. ఇంకా తర్వాత మిగిలిన పిండి పూర్ణం ఉంటుంది కదా, వాటిని అయితే నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక్కదాన్నే పిల్లల్ని పడుకోబెట్టిన తర్వాత ఇంకా అప్పుడు టైం ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పేసి మిగిలిన పూర్ణం ఇంకా పిండితోనైతే మిగిలిన భక్షాలన్నీ నేను చేస్తున్నా. ప్రోగ్రామ్ చూసుకుంటూ మధ్యలో లైవ్ కూడా పెట్టిన. నేను 2 o'clock అట్లా లైవ్ పెట్టిన. చూద్దాం ఇంకొక లైవ్ పెడితే బాగుంటుంది కదా అని ఆ లైవ్ పెట్టినప్పుడు నేనైతే ఉగాది రోజు ఒక పెద్ద మిస్టేక్ చేసిన, అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేనే కాదు, మీరు కూడా మిస్టేక్ చేయొద్దు. ఎవరైనా సరే మిస్టేక్స్ తెలియనప్పుడే చేస్తారు కదా, ఒకసారి తెలిస్తే మళ్ళీ మిస్టేక్ అయితే జరగదు కదా.
నాకు కూడా ఈరోజు అయితే ఇట్లా అయిపోయిందనమాట. అట్లా అవుతుందని చెప్పేసి నేను కూడా అనుకోలేదు. ఏంటంటే అసలు పప్పు నేను ముందు రోజు నానబెట్టిన అనమాట. సర్లే నానితే మంచిగా వస్తుంది కదా, తొందరగా కుక్ అవుతుంది, మంచిగా కుక్ అయితే మంచిగా వస్తాయి కదా అని చెప్పి నేనైతే పప్పుని ఒక 1/2 kg ఉండే అనమాట ఇంట్లో. మా బావని 1/2 kg తెమ్మన్నా, అది ఇది కలిపి ఇంకా నానబెట్టవచ్చు అని చెప్పేసి ఫస్టే నేను ఒక 1/2 kg వరకు నేను నానబెట్టిన. ఇంకా నెక్స్ట్ డే చూసేసరికి ఏముంది, ఇంకా ఫుల్ స్మెల్, అస్సలు బాగాలేదనమాట, బుడ్డిపోయిన స్మెల్, ఇంకా ఖరాబ్ అయిపోతుంది కదా, ఇంకా అట్లా వచ్చిందనమాట. ఇంకా ఇట్లాంటి మిస్టేక్స్ అయితే మీరు అస్సలు చేయకండి. మనం లేచినప్పుడు ఎర్లీ మార్నింగే నానబెట్టుకుంటే సరిపోతుంది భక్షాలకు. ఇంకా ముందు రోజు నానబెట్టడం ఇట్లాంటివి అయితే మీరు చేయకండి. భక్షాలు ఎట్లా చేస్తున్నా నేను వీడియోలో చూస్తున్నా కదా, చూడండి, చాలా ఈజీ ప్రాసెస్. నాకైతే ఈ భక్షాలు చేయడం మా బాపమ్మనే నేర్పించింది. మా బాపమ్మ ఎంత బాగా చేస్తుందంటే సూపర్ అనమాట. భక్షాలు మొత్తం పూర్ణం ఉంటుంది కదా, రౌండ్ సర్కిల్ మొత్తంకి స్ప్రెడ్ అయ్యేలాగా చేస్తుంది. చాలామంది పూర్ణం మిడిల్లోకే స్టాప్ అవుతుంది కదా, ఇక మా బాపమ్మ అట్లా కాదనమాట, చాలా బాగా చేస్తుంది, మస్తు వస్తుంది అనమాట. మ్యాక్సిమం నేనైతే ఈ పనే కాదు అన్ని పనులు మా బాపమ్మ నుంచే నేర్చుకుంటా. మా బాపమ్మ నుంచి నాకు ఆ ఓపిక కూడా వచ్చిందనమాట. చాలా ఓపిక ఉంటుంది అబ్బా. ఫస్ట్ మేము తినడానికైతే అన్నీ మా బాపమ్మనే చేసింది. తర్వాత మిగిలిన పిండి మొత్తం నేను చేసిన. మా బాపమ్మ కోసం కూడా రవ్వ భక్షాలు చేసినాం కదా, అది ఇది అన్ని మిగిలిందన్నీ చేసిన తర్వాత భక్షాలు చేయడం పెద్ద టాస్క్ అని చెప్పేసి అందరు అనుకుంటారు కదా. స్టార్టింగ్లో నేను కూడా అట్లానే అనుకున్నా. మా బాపమ్మ నేర్పించిన తర్వాత ఫటాఫటా చేసిన అనమాట. నేను చూపిస్తున్నా కదా వీడియోలో. ఫస్ట్ అయితే కొంచెం చిన్న ముద్ద పిండిని తీసుకున్న తర్వాత సేమ్ అదే సైజులో కంటే కొంచెం చిన్న సైజులో పూర్ణం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత రౌండ్గా ప్రెస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే కొంచెం చేతితో మిడిల్లో ప్రెస్ చేసుకోవాలి. అలా ప్రెస్ చేసుకోవడం వల్ల మధ్యలో ఉన్న పూర్ణం అనేది ఈక్వల్గా రౌండ్లోకి వచ్చేసింది. తర్వాత మీద ఇంకొక పాలిథిన్ కవర్ వేసుకొని ఆయిల్తోని మనం స్ప్రెడ్ చేసుకున్నాం అనుకో ఈజీగా వస్తుంది. తర్వాత తీసి పెనం మీద వేసుకొని 2 సైడ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇలా చేసేటప్పుడు నెయ్యి అప్లై చేసుకుంటూ మనం చేసుకుంటే భక్షాలు అయితే చాలా బాగా వస్తాయి. మా బావకు, మా అత్తమ్మకు, మా మామయ్యకి ఏమో నెయ్యి భక్షాలు అంటే ఇష్టము. నాకేమో పెద్దగా నెయ్యి వేసుకునే భక్షాలు అంటే తినడం అనేది అస్సలు ఇష్టం ఉండదు అనమాట. అందుకే వాళ్ళ కోసం నెయ్యి భక్షాలు, ఇంకా నా కోసం అయితే సపరేట్ భక్షాలు. ఇంట్లో ఉన్న నలుగురికి 4 రకాలు అనమాట. పండుగలప్పుడు నాకు ఎంత పని చేసినా, కిచెన్లో చేసినా, బయట చేసినా నాకు ఎప్పుడు టైర్డ్ అనిపించదు. కానీ పిల్లలు అల్లరి చేస్తారు చూడండి, అప్పుడైతే ఎక్కట్లేని కోపం వస్తుంది. మళ్ళీ వాళ్ళని కొట్టినామనుకో పిల్లల్ని ఎందుకు కొట్టినావు అని అంటారు. పిల్లలు అన్నాక అల్లరే కదా చేసేది, వాళ్ళని ఎందుకు కొడుతావు అని మళ్ళీ మన మీదే సీరియస్ అవుతారు. ఇక ఏం చేస్తాం, ఏం చేయలేం కదా, సైలెంట్ గా ఉండి వాళ్ళని చూసుకోవడం తప్ప ఏం చేయలేం. నేను భక్షాలు చేయడమేమో కానీ మా హైదరాబాద్ మా కన్నయ్య ఇద్దరు వచ్చి అమ్మ నేను చేస్తా అని చెప్పి వాళ్ళే కిచెన్లోకి వచ్చి నేను చేస్తా అని చెప్పి పోటీ పడుతున్నారు. కొంచెం పిండి మాకివ్వు, కొంచెం పిండి మాకివ్వు అని ఆడుకోవడానికని కొంచెం పిండి అడిగితే వాళ్ళిద్దరికి కొంచెం పిండి ఇచ్చి పక్కకైతే పంపించిన. ఏ ఫెస్టివల్స్ వచ్చినా సరే మన ఆడవాళ్ళకైతే రెస్ట్ అనేది అస్సలు ఉండదు కదా. అందరు తిని కూర్చున్నా కూడా మనకి ఏదో ఒక వర్క్ అనేది ఉంటుంది. అది రోజు భక్షాలన్నీ చేయడం, పిల్లల్ని చూసుకోవడం ఒక పెద్ద టాస్క్ అయితే దానికి మించిన పెద్ద టాస్క్ ఏందో చెప్పాలా, పిండి వంటలు చేసినప్పుడు ఎక్కువ గిన్నెలు పడతాయి కదా, అదైతే నాకైతే పెద్ద టాస్క్ అబ్బా. ఎందుకంటే గిన్నెలు దోముతున్నప్పుడు కానీ మా కన్నయ్య ఎప్పుడు నా పక్కనే ఉంటాడు. ఇక చాలా గిన్నెలు పడతాయి కదా పిండి వంటలు చేసినప్పుడు, అవన్నీ క్లీన్ చేసుకునేసరికి నాకైతే సరిపోయింది అనుకోండి. గిన్నెలన్నీ వాష్ చేసుకున్న తర్వాత కిచెన్ ఫ్లాట్ మ్యాన్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 10 minutes అలా కూర్చుంటాను చూడండి. ఆ ప్రశాంతత అయితే ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు కదా. పనంతా అయిపోయిన తర్వాత ఒక 10 minutes అట్లా కూర్చుంటాం అనుకోండి, చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. నాకైతే అట్లనే అనిపిస్తుంది. నేను ఇట్లా కూర్చున్నానా లేదో మళ్ళీ అయితే నాకు మళ్ళీ గుర్తుకొచ్చింది అనమాట. అరే బోనాలకు వెళ్ళాలి కదా, మళ్ళీ రెడీ కావాలి, అబ్బా మళ్ళీ రెడీ కావాలా, అస్సలు శారీ చేంజ్ చేసి అసలు ఓపిక లేదనమాట. అట్లనే మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ జడగిట్లా వేసుకొని బోనాలకైతే వెళ్ళిపోయినా. అక్కడ బోనాలు అయితే చాలా బాగా జరుగుతాయి. మా కుల దైవం శ్రీ కంఠమహేశ్వర స్వామి బోనాలు అనమాట, చాలా బాగా జరుగుతుంది. ఇంకా యాదగిరిగుట్ట టౌన్ కదా, పెద్ద టౌన్, చాలా అంటే చాలా బోనాలు వెళ్ళినాయి. నీకు వీడియో క్లిప్స్ కూడా నేను యాడ్ చేస్తాను, మీరు చూడండి. ఇన్ని బోనాలు అంటే అసలు చాలా బోనాలు కదా, చాలా పబ్లిక్ వచ్చారు. అసలు నేనైతే పిల్లల్ని తీసుకోవడమే నాకైతే మంచిగా అనిపించింది. ఎందుకంటే అక్కడ చాలా పబ్లిక్ ఉన్నారు. ఆ పబ్లిక్లో పిల్లల్ని పట్టుకోవడం కూడా చాలా కష్టం అనిపించేదేమో. ఇంకోటి ఏంటంటే బోనం కూడా నేనే ఎత్తుకున్నా కదా, బోనం ఎత్తుకొని పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అని చెప్పేసి పిల్లల్ని అయితే అత్తమ్మ దగ్గరనే విడిచిపెట్టి నేనైతే బోనాలకైతే వెళ్ళిన.